సో ఈరోజు మనము నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. కాంతి స్వరూపులము. మనం పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్తో కలిసే ఉండి జన్మ తీసుకున్న వారు ఎప్పుడు కాంతి స్వరూపులుగానే ఉంటారు. ఇది ఏ విధంగా గుర్తించడము? సో జనరల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే, హీలర్స్గా ఉంటుంటారు వాళ్ళు, ఉపాధ్యాయులుగా ఉంటుంటారు, నాయకులుగా కూడా ఉంటుంటారట. కొత్త సమాచారము, ఐడియాలు, హీలింగ్ సాధనాలు, ప్రేమ మీరు ఎన్నుకునే ఆ ఏరియాస్ అటువంటి ఏరియాస్‌లోనే పనిచేస్తూ ఉంటారు వారు. మీ ద్వారా ఈ సమాచారం రావటానికే ఎందుకు ఈ ఈ ఇదే కాన్షియస్‌నెస్‌ని వారు జన్మ తీసుకున్న తర్వాత కూడా అదే కాన్షియస్‌నెస్‌ని కలిగి ఉంటూ నేనిప్పుడు చెప్పిన ఈ ఏరియాస్‌లోనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగాలే గాని, వ్యాపారాలే గాని, లేకపోతే ఏదైనా గాని ఆ కాంతి పరిధిలోనే ఇదంతా కూడా కాంతికి సంబంధించిన విషయాలే గదా! ఆ కాంతి పరిధిలోనే వాళ్ళు ఉంటారనమాట. దాన్ని దాటి చీకట్లో ఉండరు వాళ్ళు. వాళ్ళ వాళ్ళు చేపట్టే వృత్తులు కూడా అలాగే ఉంటాయి. వృత్తులు గాని, ప్రవృత్తులు గాని అలాగే ఉంటాయట. సంఘంలో ప్రతి విషయం కూడా కొత్త చైతన్యంతో నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటుంది వారికి. అలా అవసరం పడుతుంది వాళ్ళకి. ప్రతి ఒక్కటి కూడా నిర్మాణాత్మకంగా ఆలోచించడము, నిర్మాణం క్రియేటర్స్ అన్నమాట. ఎందుకలాగా అంటే వారి ద్వారా ఈ సమాచారం అందరికీ వెళ్ళాలి. ఏది అందుచేత వారు ప్ర ఆ కాంతి యొక్క పరిధుల్లోనే వారు జన్మ తీసుకున్న తర్వాత కూడా పనిచేస్తూ ఉంటారు. ఎందుకంటే వారి ద్వారా కూడా ఈ భూమికి ఈ సమాచారం అందుతూ ఉండాలి. అది అక్కడ విషయం. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ, అంతరకాంతిని మేలుకొలుపుతూ, కాంతికి మూలంగా తయారవుతూ ఉంటారట. ఇతరులను కూడా మేలుకొలుపుతూ ఉంటారు. సో, బుద్ధుడు కూడా అదే గదా! బుద్ధుడు ఒకళ్ళు అడుగుతారనమాట. ఎవరో అడుగుతారు. "ఏందివయ్యా నువ్వు నీ దగ్గరికి పొద్దున్న లేస్తే చాలు జనాలు వస్తూ ఉంటారు. వస్తూ ఉంటారు, ఏవో మాట్లాడుతుంటారు. వెళ్ళిపోయేటప్పుడు ఎంతో జ్ఞానాన్ని జ్ఞా వెచ్చి ద ఎంతో ఆనందంగా, జ్ఞానవంతులుగా, చిదానంద స్థితిలో వెళ్తూ ఉంటారు. అసలు నువ్వెవరివి? నువ్వేం జేస్తున్నావు?" అని అడుగుతారనమాట. అసలు నువ్వెవరు అని అడిగితే నేను ఆమెని అవేకెన్ సోల్‌ని అంటాడు. నేను బుద్ధుడిని లేతే ఇంత మునుపు రాజుని, మా నాన్నగారు ఫలానా ఇవేం చెప్పడు. ఆమెన్ అవేకెన్ సోల్. ఓకే. సరే. నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అవేకెన్ సోల్ అని బానే ఉంది. అయితే మరి వీళ్ళందరికి ఏం చేస్తున్నావు? ఐయామ్ అవేకెనింగ్ దెమ్ అదనమాట. సో, ఆయన కాంతి స్వరూపుడు. పూర్ణాత్మ యొక్క కాన్షియస్‌నెస్‌తోనే ఆయన కనెక్ట్ అయ్యే ఉన్నాడు. ఇక్కడ జన్మ తీసుకొని ఆఫ్‌కోర్స్ ఒక రాజుగా పుట్టడము ఇవన్నీ జరిగినాయి. అవన్నీ జరుగుతాయి. మానవ జన్మ గదా! కానీ అల్టిమేట్‌గా ఏంటంటే వాళ్ళకు ఎప్పటికప్పుడు చక్రాలు మారుతూ ఉంటాయన్నమాట. అంటే చక్రాలు మారుతూ ఉంటాయి అంటే పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటారు గాబట్టి, వారు ఏ టైంకి ఏమి చేయాలనేది దానికి తగిన విధంగా ఆయా ఆ బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. బాడీ అంటే అన్ని బాడీస్‌లో 7 శరీరాల్లో కూడా. ఈ చక్రాల రూపంలో. సో, దాని ప్రకారం వారు అలా మారుతూ ఒకప్పుడు ఒకలా ఉన్నారు. ఇప్పుడు ఇంకోలా ఉన్నారేంటి అంటే అలానే ఉంటారు మరి. అట్లా వారు ఎందుకొచ్చారో అది పర్పస్ చేయాలి గదా! అది చేయడానికి దగ్గర పడుతూ ఉండేటప్పుడు అలా మారుతూ ఉంటారనమాట. మీరు పుట్టక ముందు మీరు పూర్ణాత్మగా కాంతి యొక్క ఉన్నత పరిధుల్లో నివసించారు. పుట్టక ముందు అంటే ఇంకా జన్మ తీసుకోకముందు. ఈ భూమి మీద నివసించటానికి మీ పూర్ణాత్మ మొదటగా ఒక ఆధ్యాత్మిక శరీరాన్ని సృష్టిస్తుంది. చూసారా? ఈ కాంతి స్వరూపులకు ఈ పూర్ణాత్మ మొట్టమొదట ఈ భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు ఒక స్పిరిచ్యువల్ బాడీని వారి కోసం సృష్టిస్తుందంట. దాంట్లో ఈ చక్రాలు, మెరీడియన్స్, శక్తి క్రమము వీటన్నిటిని కూడా వ ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా తయారు చేయబడి ఉంటుంది. కాంతి స్వరూపులకు.
ఇప్పుడు మీ పూర్ణాత్మ మీ యొక్క మెంటల్, ఎమోషనల్ మరియు ఫిజికల్ ఎనర్జీ బాడీస్ని ఆధ్యాత్మిక శరీరంతోనే కలుపుతుంది. సో ఫస్ట్ ఈ కాంతి స్వరూపులు జన్మ తీసుకునేటప్పుడు పూర్ణాత్మ వారి కోసం ఒక ఆధ్యాత్మిక బాడీని తయారు చేస్తుంది. స్పిరిచువల్ బాడీ అంటే ఇప్పుడు మన 7 శరీరాల్లో ఒక శరీరం కదా స్పిరిచువల్ బాడీ, స్పిరిచువల్ శరీరం అది ముందు అనమాట. సో దాంట్లోని ఈ అమరికలన్నీ జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఫిజికల్ మిగతా శరీరాలన్నీ తయారు చేయబడి ఈ ఆధ్యాత్మిక శరీరంతో కలపడం అనేది జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి మొట్టమొదటి కాంతి స్వరూపులు వచ్చేదే ఆధ్యాత్మిక పర్పస్ మీద. అందుకే వాళ్ళకి ముందు ఆ బాడీ తయారు చేసుకుని దానికి తగిన విధంగా ఆ లోపల ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని వస్తారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా కాంతి స్వరూపులమైన గౌతమి గారు. అది ఎవరికి వారనే ఇప్పుడు ఇంత చదువుకున్నాం మనము, ఇంత అంతే చదివాము. సో యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్సైడ్ ఆఫ్ యూ. మీకు ఇప్పుడు మీకు మీలో జరిగే మార్పులు లేకపోతే మీ యొక్క సాధనలు బట్టి మీకే తెలుస్తుంది హూ యు ఆర్ అన్నది. నాకు అనిపిస్తోందండి. యా దాన్ని అనిపిస్తుంది అంటే ఇంక అదే. సో ఒకరోజు మీరు చాలా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒకరోజు మీరు చాలా పొరలుగా ఉన్న చొక్కాలు, ట్రౌజర్స్, సాక్స్ ధరించి వాటికి అదనంగా బరువుగా ఉన్న స్వెట్టర్లు, ఓవర్ కోట్లు ఎన్ని ధరించినట్టుగా ఊహించుకోండి, లేకపోతే ధరించి చూడండి. మనం ఎలా ఫీల్ అవుతామో చాలా బరువుగా ఫీల్ అవుతాం, రైట్? మీరు అలా ఫీల్ అయినట్లుగానే మీ పూర్ణాత్మ కూడా మీ భౌతిక శరీరంలో రావటానికి ఫీల్ అవుతుంది. ఆ సమయంలో మీరు ఎందుకంత బరువుగా ఉన్నారు అని ఆశ్చర్యపడతారు. సో పూర్ణాత్మ యొక్క కనెక్షన్ మనకి ఏర్పడుతూ ఉండేటప్పుడు అంటే పూర్ణాత్మ మనలోకి వచ్చేటప్పుడు కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనం కూడా అలా బరువు ఒక్కసారి శరీరం బరువు అయిపోతూ ఉంటుంది. మెడిటేషన్స్లో ఎవరైనా గమనించి ఉండాలి. ఒక్కోసారి చాలా తేలిగ్గా ఉంటుంది, అసలు మన శరీరం ఉన్నట్టుగానే ఉండదు, కానీ ఒక్కోసారి బరువు అయిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనకు వచ్చే ఎనర్జీస్ అనమాట. ఎనర్జీస్ అంటే మన పూర్ణాత్మ కాన్షియస్ గురితో చేస్తున్నాము కాబట్టి పూర్ణాత్మ గారు అనమాట. సో ఆ విధంగా మనము ఫీల్ అవుతాము. సో మీ స్పిరిట్ మీ శరీరం అదే. ఆ సమయంలో మీరు అప్పుడు ఆశ్చర్యపోతాం మనం, ఎందుకు ఇలా బరువుగా అయిపోయామో. ఎందుకు బరువు అయిపోయామంటే ఇందువల్ల మీ స్పిరిట్ మీ శరీరాన్ని వదిలినప్పుడు మీ షెల్ని మీరు వదిలేసి మీ పూర్ణాత్మక నిరాకార స్థితికి వస్తారు ఆఖరిని. సో ఎప్పుడైతే మనము ఆఖరి దశలో అన్నీ వదిలి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు మనం ఒక నిరాకారులం అయిపోతాం అన్నమాట. నిరాకారులం అయిపోయి పూర్ణాత్మతోటి మనం కనెక్ట్ అయిపోతాము అని చెప్తున్నారు. మీరు స్పిరిట్ మరి కాంతి యొక్క గొప్ప పరిధుల నుండి వచ్చినందువలన మీలో చాలామంది భూమి యొక్క పదార్థ పరిధుల్లో నివసించడము కష్టమవుతుంది. ఓకే, ఈ కాంతి స్వరూపులు అంటే ఈ పూర్ణాత్మ యొక్క కాన్షియస్నెస్తో ఈ భూమి మీదకి వచ్చిన వారు ఈ భూమి యొక్క పదార్థ పరిధుల్లో నివసించడం వాళ్ళకి కష్టమైపోతుంది. ఎందుకంటే భూమి మీద వాళ్ళకి బేస్ ఉండదు. కంప్లీట్గా కాంతి స్వరూపులు అవ్వడం వలన వారు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు వాళ్ళకి భూమి మీద చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆ కనెక్షన్ ఉండదు, అంటే ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది వారికి. భూమి మీద ఉండే శక్తులు కొట్టిపడేయడానికి చూస్తూ ఉంటాయి. అలాగే భూమికి దగ్గరగా ఉండే ఆత్మలు అంటే మనం ఇంత మునిపే ఒక వీడియో మీకు పంపించాను అందరికి, సోల్స్లో డిఫరెన్సెస్. దట్ ఇంగ్లీష్ లేడీ వాజ్ సేయింగ్ రైట్, ఎర్త్ సోల్స్, ఇంటర్ప్లానటరీ సోల్స్, అలాగే ఏంజలిక్ సోల్స్. సో ఏంజలిక్ సోల్స్ కూడా ఎప్పుడు కూడా కాంతి స్వరూపులై ఉంటారు వాళ్ళు. సో ఈ 3 రకాల సోల్స్ ఉంటాయని చెప్పారు ఆవిడ. సో ఎర్త్ సోల్స్ అనేవి ఎప్పుడు కూడా ఎర్త్కి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట అవి. సో అటువంటి వ్యక్తులు కూడా సహకరించరు, ఎప్పుడు కూడా వాళ్ళు ఈ కాంతి స్వరూపులకి ఎగనెస్ట్గా ఉంటుంటారు. ఎందుకే వీళ్ళకి బ్రతుకు కూడా కష్టం అయిపోతూ ఉంటుంది, భారం అయిపోతూ ఉంటుంది. మీలో కొంతమంది అంటే ఇంక్లూజివ్నెస్ ఉండదు భూమికి ఆ భూమికి దగ్గరగా ఉండే సోల్స్కి, అది ఏ సోల్ అయినా కావచ్చు, మనిషి కావచ్చు, పిచ్చుక కావచ్చు, ఇంకేదైనా కానీ, అలాగే శక్తులు కావచ్చు, అవి ఏంటంటే దే డు నాట్ ఇంక్లూడ్, అవి ఇంక్లూడ్ చేసుకోవు ఈ కాంతి పై వాళ్ళని, ఈ కింద వాళ్ళు పై వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవు.
సో, అప్పుడు ఈ పై వాళ్ళకి కష్టాలు పెడుతూ ఉంటాయి. అపోజిట్ డైరెక్షన్‌లో బిహేవ్ చేస్తూ ఉంటాయన్నమాట. వాటికి ఎగనెస్ట్‌గా వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శక్తులే. ఈ మానవ శక్తికి మానవులు కూడా శక్తే అది. ఎనర్జీ గదా! ఒకసారి ఒకళ్ళు సరిగ్గా ఉంటారు. ఓసారి సరిగ్గా ఉండరు. వాడి ఎనర్జీస్‌కి ఏంటి? సో, మీలో కొంతమంది ఇప్పటికి కూడా మీ శరీరంతో సొంత సాంతం సంబంధాన్ని కలిగి ఉండరు. ఇప్పుడు కాంతి స్వరూపులకు ఈ భూమి అనేదే కదా! ఇది ఇస్తుంది. ఈ భూమి అనేదే కదా! ఈ శరీరాన్ని మనకు ఇస్తుంది. సో, భూమే ప్రిపేర్ చేస్తుంది మనకి శరీరాన్ని. కాంతి స్వరూపులకి కూడా. ఏ సోల్స్‌కైనా కూడా. సో, అటువంటప్పుడు ఈ శరీరంతో కూడా కనెక్షను పూర్తిగా ఏర్పడదనమాట వాళ్ళకు. భౌతిక ప్రపంచంలో కన్నా మెంటల్ ప్రపంచంలో నివసించటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇమాజినేషన్ అంటే ఏంటి? పూర్ణాత్మ యొక్క లక్షణాలు కలిగి ఉంటారు. ఏంటి పూర్ణాత్మ యొక్క లక్షణాలు మనం చెప్పుకున్నాం గదా! ఒకటి క్రియేటివిటీ, ఇమాజినేషన్ అండ్ మూడవది చిదానంద స్థితి. ఉన్నత పరిధుల్లో మీరు అనుకున్న వెంటనే వస్తువును సృష్టించేవారు. అది. ఈ కాంతి స్వరూపులు జనరల్‌గా ఎలా ఉంటారంటే, వారికట అనుకున్న వెంటనే ఏమైనా సృష్టించగలరనమాట. వాళ్ళ క్రియేటివ్ పవర్ పూర్ణాత్మల్లో భాగాలు గదా! వాళ్ళు. సో, వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు ఉన్నత పరిధుల్లో. కొత్త కొత్త లోకాలను సృష్టించడము, లేకపోతే ఉన్న లోకాల్ని మోడిఫై చేస్తూ ఉండడము. వారి యొక్క క్రియేటివ్ పవర్, ఇమాజినేషన్ పవర్ ద్వారా, వాళ్ళకున్న శక్తి ద్వారా, కాంతి ద్వారా ఇవన్నీ కూడా అక్కడ ఈ విశ్వంలో ఉండే శక్తులు ఏమి ఉంటాయి? కాంతి ఉంటుంది, ప్రాణశక్తి ఉంటుంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. అక్కడ ఉండే శక్తులు డిఫరెంట్ ఉంటాయి. ఈ కిందనుండే శక్తులు డిఫరెంట్ ఉంటాయి. సో, అక్కడుండే శక్తులతోటి వారి క్రియేటివిటీ, ఇమాజినేషను ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో, అట్టువారు అవి కింద భూమి మీద వాళ్ళు జన్మ తీసుకున్నా కూడా వాళ్ళకి జ్ఞాపకాలుంటాయంట. జ్ఞాపకాలు ఉండి వారి మైండ్‌లో ఎప్పుడు కూడా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి. క్రియేటివ్‌గా ఉంటారనమాట. తేలికగా వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అది ఎదుటివాడికి చాలా కష్టంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ ఎన్ ఎర్త్ సోల్ అండ్ కాంతి లైట్ సోల్ ఉందనుకోండి. ఇద్దరు జన్మ తీసుకున్నారు. తీసుకుంటే ఈ లైట్ సోల్‌కి ఈజీగా పనులయిపోతూ ఉంటాయి. వీడు నిర్మాణాత్మకంగా ఉంటాడు వీడు. వాడు ఉండలేడు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటి ఉంటుంది, వాడి చుట్టూ ఉండే శక్తులు ఎటువంటి శక్తులుంటాయి? భూమికి క్లోజ్‌గా ఉండే శక్తులుంటాయి. ఆల్ ది టైమ్ అసూయ, ద్వేషాలతోటి అరిషడ్ వర్గాలు. సో, వాళ్ళకి అరిషడ్ వర్గాలని భూమి మీద పుట్టడం వల్ల అరిషడ్ వర్గాలనేవి ఉన్నా కూడా, వాటిని వాళ్ళు వినియోగించుకుంటారు మరొక విధంగా. కానీ వీళ్ళేం చేస్తారంటే ఎర్త్ సోల్స్ అనేవాళ్ళు వాటిని వాటికి బానిసలైపోయి వాటిని మరోలాగా వాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఎగైనెస్ట్‌గా వెళుతూ ఉంటారు. సో, ఇట్లా డిఫరెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడు కూడా ఈ గోల జరుగుతూ ఉంటుంది వీడికి, వాడికి మధ్య. మీ పూర్ణాత్మలాగే మీకు కూడా పెద్ద నెట్‌వర్క్ ఉంటుంది. ఉదాహరణకు మిమ్మల్ని నడిపించే స్నేహితులు, ఉన్నతమైన ఉద్దేశ్యంతో మీరందరూ కలిసి పనిచేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే సోల్ గ్రూప్‌గా వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక కాంతి స్వరూపి ఒక గ్రూప్‌గా వచ్చినప్పుడు వారందరూ కలిసి పనిచేస్తూ ఉంటారట. స్నేహంగా. స్నేహంగా ఉంటూ ఉంటారు. అంటే వీళ్ళందరూ స్నేహంగా ఉంటూ, ఒకేలాంటి భావాలను కలిగి ఉంటూ, ఒకేలాంటి ఆత్మస్థితులను కూడా కలిగి ఉంటారు గాబట్టి, ఒకేలాంటి పనులు చేస్తూ ఉంటారనమాట. మీరు భూమి మీద ఈ జీవితంలో కలిసినప్పుడు ఒక్క క్షణం ఒకరికొకరు గుర్తు పట్టినట్లుగా ఫీలవుతారు అది. ఎప్పటినుంచో తెలిసినట్టుగా అనిపిస్తూ ఉంటుందనమాట. తెలిసినట్టుగా కొత్త కొత్త అని ఫీలింగుండదు. ఇది నాకు చాలా గొప్ప అనుభవం ఇది. ఆహ్, హ్మ్, ఈషాకి వెళ్ళాము. నేను ఈషాకి వెళ్ళాను. వెళ్ళినప్పుడు బిక్మినివిల్‌లో ఉన్న ఈషా ఆశ్రమానికి ఆహ్, వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అది నాకు కొత్త ప్రదేశంగా అనిపించలేదు. అదంతా కూడా. ఫస్ట్ ఇనీషియల్‌గా ఎక్కడైనా అమెరికా ఒకేలా ఉంటుంది గదా! అలాగేమో అనిపించింది. ఈవెన్ ఆశ్రమం లోపల కూడా అదే ఫీలింగ్. తర్వాత అక్కడ నాకు ఒక దంపతులు అంటే యంగ్ కపుల్ పిల్లలింకా లేరు. యంగ్ కపుల్ తర్వాత ఆఫ్‌కోర్స్ ఒక బాబు, పాప ఉన్న ఒక ఇంకొక ఆమె.
ప్లస్ మరొక ఆమెకు కూడా ఆవిడకి పిల్లలున్నారు. కానీ మొత్తం ఫ్యామిలీతో రాలేదనమాట. సో, వచ్చారనమాట. ఆశ్చర్యం ఏంటంటే, ద మూమెంట్ వి సీ ఈచ్ అదర్ కొత్తగా ఒకసారి హలో, హాయ్ అనుకున్నాం. పేర్లు మాట్లాడుకున్నాము. సో, బికాజ్ మేము లైన్‌లో నిలబడి రిజిస్టర్ చేసుకున్నాము. అంతా గాబట్టి అక్కడే పరిచయాలయినవి. పరిచయాలయిన దగ్గర నుంచి ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పటినుంచో స్నేహితుల్లాగా అది అప్పటి వరకు అక్కడ ఎక్కడో ఆగి, మళ్ళీ తిరిగి అది కొనసాగినట్టుగా ఫీలయ్యానమాట. ఎక్కడ లేని నవ్వులు, ఎక్కడ లేని జోకులు, ఎక్కడ లేని ఆ స్నేహం. కొత్తగానే ఫీలవ్వలేదసలు. తర్వాత మేము అలాగే సాగింది 4 డేస్. అక్కడే ఉండి, ఆ తర్వాత 4 ½ డేస్ మాట్లాడుకున్నప్పుడు మేము అందరూ ఇదే మాట్లాడుకున్నాం అనమాట. ఇది మామూలుగా జరిగిన విషయం కాదిది. నిజమే కదా! ఈ ఈ ప్రదేశం అంతా కూడా ఇంత ఈజీగా అంత నైట్ అయినా కూడా ఆడ పావులుంటే జాగ్రత్త అని అక్కడ రాసి పెట్టినా కూడా మాకు భయం కలగల. అలా ఊరికనే నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము. ఆ చీకట్లో కూడా. నలుగురికి నలుగురు ఉన్నాము కదా అనే ఒక ధైర్యంతో ఉండేవాళ్ళము. కొత్తగా ఫీల్ అవ్వలేదు. ఆ ప్రదేశాన్ని కొత్తగా ఫీల్ అవ్వలేదు. అయితే నాకు తర్వాత ఏమి ఆహ్, ఇదయిందంటే, సో, నాకన్నా ముందుగా నాకు ఆ ప్రదేశము ఎందుకు కొత్తగా ఫీల్ అవ్వలేదంటే, నేను వెళ్ళడానికి ముందుగానే శారీరకంగా వెళ్ళడానికి ముందుగానే నా యాస్ట్రల్ బాడీ ఆల్రెడీ ఆ ప్రదేశాన్నంతా చూసేసింది. అది నాకు తర్వాత అర్థమైంది. సో, అందువల్ల నేను కొత్తగా ఫీల్ అవ్వల. సో, వీళ్ళందరిని కూడా కలిసేసింది. అందువల్ల నాకు కొత్తగా ఫీల్ అవ్వల. ప్రాబబ్లీ వాళ్ళకి కూడా అలాగే జరిగుంటుంటుంది. కానీ నాకు తొందరగా ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. అనుభవంలోకొచ్చింది మైండ్‌లోకి. వాళ్ళకి అప్పటికి తొందరగా రాలేదు. కానీ ఎవెంచువల్‌గా వాళ్ళు కూడా దే ఫెల్ట్ ఇట్. సో, ఇప్పటికి కూడా మేము ఆహ్, వి టాక్ ఈచ్ అదర్ వన్స్ ఇన్ ఎ వైల్ కానీ ఇది మాత్రం చాలా గొప్ప అనుభవం అన్నమాట. సో, అవి ఇది ఆహ్, సో, ఇది కూడా ఒక కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. ఇది ఒక పెద్ద ఆధ్యాత్మిక అనుభవం మాకు. సో, ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, గుర్తుపట్టినట్లుగా అప్పుడు ఫీల్ అవుతారు. కొన్నాళ్లుగా కనిపించని పాత స్నేహితులు చూసినట్లుగా ఉంటుంది. మీలో చాలామంది భూమి మీద చాలా జన్మలుగా పనిచేస్తూ ఉన్నారు. భూమి మీదకు కొంతమంది కొత్తగా వచ్చారు. హీల్ చేయడానికి ఎట్లా అంటే ఇవన్నీ ఎందుకలా జరుగుతూ ఉంటదంటే, హీల్ చేయడానికి, నేర్పడానికి, కాంతిని తేవడానికి ఆహ్, 'కాన్వర్సేషన్స్ విత్ మహావతార బాబాజీ' బుక్ కూడా చదవండి. సో, మేబీ దీని తర్వాత మొదలు పెడదాం. లేదు అంటే ఎవరికి వారు కూడా చదువుకోవచ్చు. దాంట్లో కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, మహా అవతార్ బాబాజీ యొక్క అనుభవాలు మరొకరికి కలుగుతాయి. ఇక్కడ ఎలాగైతే ఈ ఓరిన్ అనే ఆధ్యాత్మికవేత్త యొక్క చానలైజింగ్ ఈవిడకి ఎలా కలిగి మనకి ఈ బుక్ రాసారో, అక్కడ అలా జరుగుతుందనమాట. దాంట్లో కూడా చాలా విషయాలు ఇలాంటివే కనిపిస్తూ ఉంటాయి. ఎంతో అవకాశాన్ని పొందటానికి వీరిక్కడికి రప్పించబడ్డారు. అది. కాంతి స్వరూపులు భూమి మీదకు ఎందుకొస్తారంటే, ఆ పనులు చేయడానికనమాట. సో, దే ఆర్ మెసెంజర్స్ ఫ్రమ్ ద మెసెంజర్స్ ఆఫ్ పూర్ణాత్మ. వీరు మెసెంజర్స్ ఆఫ్ పూర్ణాత్మ. ఇది మీ పూర్ణాత్మ ఇంకా బాగా కాంతిని ప్రసరించేలా ఎదగడానికి ఒక అవకాశం అది. సో, అదేంటంటే పూర్ణాత్మ గారు కూడా ఇంకా ఎక్కువ కాంతిని ప్రసరించడానికి అంటే వారికి కూడా ఆత్మస్థాయి పెరుగుతూ ఎక్కువ కాంతిని ప్రసరిస్తూ ఎదగడానికి కూడా ఒక అవకాశంగా ఉంటూ ఉంటుంది. ఎంతో సున్నితంగా, స్వచ్ఛంగా, సమతా స్థితిలో ఉండే శక్తిని కలిగి ఉన్న ఉన్నత పరిధులను వదిలి గొప్ప కలతను కలిగించే ఈ భూమి పదార్థ పరిధిలోకి అంటే ఈ భూమి మీదకి రావాలంటే ఎంతో ధైర్యం కావాలి. చూసారా? వెరీ క్లియర్‌గా రాశారు. ఇది పూర్ణాత్మకి తెలుసు. సో, చూడండి. ఉన్నత పరిధులు ఎలా ఉంటాయి? ఎంతో సున్నితంగా, స్వచ్ఛంగా, సమతా స్థితిలో ఉండే శక్తిని కలిగి ఉన్న ఉన్నత పరిధుల్లో ఉన్న ఈ కాంతి స్వరూపులు లేదా కాంతి ఆత్మలు భూమి మీద ఎలా ఉంటుంది? గొప్ప కలతను కలిగించే పదార్థ పరిధి ఈ భూమి.
ఈ భూమిలోకి వాళ్ళు రావాలంటే ఎంతో ధైర్యం కావాలి. అలాంటి ధైర్యవంతులే భూమి మీదకొస్తారు కాంతి స్వరూపులు. అది పూర్ణాత్మకు తెలుసంట. భూపరిధిలో భూమి మీద జీవించడానికి నేర్చుకోవటం ద్వారా వచ్చే ఎదుగుదల కోసము తన సున్నితమైన శక్తిని తీసుకుని వస్తారు. భూపరిధిలో ఉండి కలత చెందించే శక్తుల నుండి నేర్చుకునే పాఠాల ద్వారా తమ ప్రసరణ శక్తిని గొప్పగా పెరుగుతుందని, అంతేగాక ఈ మార్పులు చెందే శక్తి మధ్యలో కూడా కాంతిని స్థిరంగా హోల్డ్ చేయగలగాలని భావిస్తారట. చూసారా? అంతే కదా! ఇప్పుడు కాంతి స్వరూపులకు వీళ్ళందరూ చెప్పారు కదా ఇందాక, ఈ ఆపోజిట్ డైరెక్షన్‌లో వాళ్ళకి ఎగనెస్ట్‌గా ఆపోజిట్‌గా వెళ్తాయి. ఈ భూమి మీద ఉండే శక్తులన్నీ కూడా ఇంక్లూడింగ్ మనుషులు. అటువంటి కలతను కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో కూడా కాంతిని స్థిరంగా హోల్డ్ చేయడానికి ఇవి ప్రాక్టీస్ చేస్తాయట కాంతి స్వరూపులు. ఇదిగో క్లియర్‌గా ఇచ్చేశారు. భూపరిధిలో ఉండి కలత చెందించే శక్తుల నుండి నేర్చుకునే పాఠాల ద్వారా తమ ప్రసరణ శక్తిని గొప్పగా పెంచుకుంటారు. అంతేకాకుండా ఈ మార్పులు చెందే శక్తి మధ్యలో కూడా ఆ కాంతిని స్థిరంగా హోల్డ్ చేసి పట్టుకుంటారంట. ఆ కాంతిని వదిలేశారంటే ఇంకంతే, ఇవి చీల్చి చెండాడేస్తాయి. సో, అది విషయం. సో, మీలో చాలా మందికి ఉన్నత పరిధుల్లో పొందిన స్థిరమైన ప్రేమ, సపోర్టు లీలగా ఇంకా జ్ఞాపకాల్లో ఉంటాయంట. చాలా మందికి ఈ కాంతి ఈ ఈ ఆహ్, ఈ ఈ పై స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకి గుర్తుంటాయంట. దీని ఫలితంగా వీళ్ళకి ఇంకోటేంటంటే బాల్యం కష్టంగా ఉంటుందంట వీళ్ళకు. చుట్టూతా ఉన్నవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం, లేక చులకనగా చూడటం లాంటివి చేస్తారు. ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారికి ఎంత అచీవ్‌మెంట్స్ ఉన్నా రికగ్నిషన్ ఇవ్వరు. సో, ఇది చాలా మట్టుకు ఉంటూ ఉంటుంది. ఈవెన్ మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు వాళ్ళు ధైర్యాన్ని కోల్పోకూడదు. ఈ భూమి మీద అలాగే ఉంటాయి అని చెప్పి తెలుసుకుంటే వాళ్ళు ఆహ్, ఈ స్పిరిచ్యువల్‌గా వస్తే ఇంక బాధపడరు. స్పిరిచ్యువల్ పాత్‌లోకొచ్చేస్తే ఇవన్నీ తెలుస్తాయి గాబట్టి ఇక బాధపడరు. బాధపడ్డము, డిస్హార్టన్ అవ్వడము, బెంగ పెట్టుకోవడము, వాళ్ళు వాళ్ళ కలుపుకోవటం లేదే, ఉన్న అందరూ కలిసున్నట్టు ఉంటారు. మళ్ళీ తిరిగి ఆ వేరుపాటు చూపిస్తుంటారని బాధపడుతూ ఉంటారు కొంతమంది. అవన్నీ ఎందుకు చేస్తారంటే, ఈ ఈ భూ పరిధుల్లో ఉండే వారి లక్షణాలు అలాగుంటాయి. కానీ నువ్వు కొంచెం దానికి పైనున్నావు, నీ లక్షణం డిఫరెంట్‌గా ఉంటుంది. నిన్నెప్పుడు ఇంక్లూడ్ చేసుకోరు వీళ్ళు. నువ్వొచ్చిందెందుకంటే, వారితో వారి వారి మధ్య నువ్వు ఆహ్, జన్మ తీసుకున్నది ఎందుకు అంటే, ఇదిగో ఇందుకు. భూపరిధిలో ఉండి కలత చెందించే శక్తుల నుండి నేర్చుకునే పాఠాల ద్వారా నీ ప్రసరణ శక్తిని గొప్పగా పెంచుకోవడానికి నువ్వొచ్చావు. అంతేగాని వాళ్ళతో ఇమిడిపోయి, వాళ్ళలో ఒకలైపోయి వాళ్ళని నెత్తిన ఒక కొబ్బరి నూనె రాసుకున్నట్టు రాసుకోవడానికి కాదు. ఇది ఆ కాన్షియస్‌నెస్ వీరికి కలిగేస్తే, ఇక వీరి నుంచి పాఠాలు నేర్చుకోవడానికి చూస్తారే తప్ప ఇక బాధపడరు. లేకపోతే ఏంటంటే, ఈ కాన్షియస్‌నెస్ వీరు కలగకపోతే, అంటే భూమి మీదకొచ్చిన తర్వాత మర్చిపోతారు కదా ఎందుకొచ్చారన్నది. వారికి ఆ కాన్షియస్‌నెస్ గనక కలగకపోతే, ఏ ఏ యాస్ట్రల్ గురువుతోని వాళ్ళు కనెక్ట్ అయ్యి లేవకపోతే, వాళ్ళకు జరుగుతుందంటే, ఇదే నిజము అనుకోని, వీరు పెట్టే బాధలన్నిటికీ వీళ్ళు గురైపోతూ, కలత చెందుతూ, ఆత్మహత్యలు కూడా చేసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇవి మాత్రం కూడా బతకనియ్యవు. ఎందుకంటే, ఇదేంటి మనుషులు అందరూ అలా ఎందుకుంటారంటే, ఇక్కడ మనుషులు కాదు ప్రాబ్లమ్. ఎనర్జీస్ ఒకటికొకటి రికగ్నైజ్ చేసుకుంటాయి లోపల. మనిషికి కాదు ఈ శరీరం. ఈ బయట ఉండే శరీరంతో ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఈ లోపల ఉండేవి, ఈ లోపల దీని చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఈ మిగతా బాడీస్ సోల్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. ఒకటికొకటి రికగ్నైజ్ చేసుకుంటాయి. అక్కడ ఘర్షణ మొదలవుతదనమాట. అది బయటకి ఏ కొట్లాటో, అసూయో, లేకపోతే కంపారిజనో, ఆందోళనో, ఒక భయపెట్టడమో వీటి ద్వారా అవి ఒకదానొకటి యుద్ధం చేసుకుంటూ ఉంటాయి. అది అక్కడ జరిగే విషయాలు. ఓకే. చాలా మంచి పుస్తకం. గొప్పగా చెప్పారు. ఇక ఏ ఎనర్జీకి బాధ పడాల్సిన అవసరం ఉండదు. బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
ఇది అంతే అని చెప్పి వదిలేయచ్చు. ఓకే. మీ చుట్టూ అది అలాగా వాళ్ళు చులకనగా చూస్తూ ఉంటారట. ఈ ఈ భూపరిధుల్లో వారు. ఈ ప్రపంచానికి ఇంకా ఎక్కువ స్పృహ ఉండేలా చేయాలని, బాధను, తికమక పడడాన్ని అనుభవించనవసరం లేకుండా చెయ్యాలని చూస్తూ ఉంటారు. ఎవరు? ఈ కాంతి స్వరూపులు ఏం చూస్తుంటారు? ఇంకా ఎక్కువ స్పృహలో ఉండేలా చెయ్యాలని. అంటే వారు స్పృహలో ఉంటూ ఎదుటి వారిని కూడా స్పృహలోకి ఈవెన్ ఈ భూపరిధుల్లో ఉన్నవారిని కూడా స్పృహలోకి తీసుకురావాలని చూస్తుంటారంట. అంటే అంతే కదా! సోల్స్‌ని అవేకెన్ చేయటమేనండి? మిగతా అవును. వాళ్ళని కూడా? అంతేగా? చెయ్యాలి కదా! లేకపోతే ఇవి హ్మ్. తినేస్తాయి. అదే. ఇప్పుడు ఈ భూపరిధుల్లో ఉన్నవారికి అవేకెన్ చేయకపోతే ఈ వీళ్ళని తినేస్తాయి. హ్మ్. ఇట్స్ బెటర్ టు డూ థట్. అంటే ఎనర్జీలు ఇవ్వడం కాదు. అవేకెన్ చేయడం. అదే. హ్మ్. సో, అట్లా అన్నమాట. సో, ఆ విధంగా ఏంటంటే వీళ్ళ కాంతి ప్రసరణ వీళ్ళకి పెరుగుతూ ఉంటది. అవేమో ఆ ఎనర్జీస్ ఏమో మెరుగుపడుతూ ఉంటాయి. అది. సో, కాబట్టి ఆ! మీ చుట్టూతో ఉన్న ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరు ఎవరు? ఈ ఈ రియలైజ్ అయిపోయిన ఈ కాంతి స్వరూపులు యాస్ మచ్ యాస్ పాసిబుల్ ఏది మనసుకు తీసుకోకుండా సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారట. ఎందుకంటే ఇతరులు మంచిగా ఫీల్ అవ్వాలని వీళ్ళు కోరుకుంటుంటారు. ఎందుకంటే వారు చుట్టూ ఉన్న వ్యవస్థలో వారందరూ కూడా ఆ ప్రేమ అనే కాంతితో నిండి ఉండకపోతే వాళ్ళు ద్వేషపూరితమయ్యి వీళ్ళని బాధిస్తారు గాబట్టి ఎప్పుడు కూడా ఆ వ్యవస్థ ఆ పాజిటివ్ శక్తిని ఎప్పుడు కలిగి ఉండడానికి చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఇలాంటివి పాజిటివ్ ఆరాలోకి వచ్చినప్పుడు అవి ఏం జరుగుతాయంటే, ఒకవేళ ఒక ఒక గదో, ఒక పెద్ద ఈటో పట్టుకొని వచ్చేవి కూడా ఎప్పుడైతే ఈ పాజిటివ్ శక్తిలోకి వాళ్ళు అడుగుపెట్టారో, ఆ శక్తి వాళ్ళకి దుర్మార్గత్వాన్ని ఆపుతాయి. సో, ఎప్పుడు కూడా అందువల్ల వాళ్ళు అలాగా ఇప్పుడు గురువుస్ కూడా జీసస్ కూడా చూడండి ఎప్పుడు కరుణతోనే ఉన్నాడాయన. ఎప్పుడు కరుణతోనే ఉన్నాడాయన. అట్లాగే ఏ ఏ గురువుస్ అందరూ కూడాను ఈవెన్ సద్గురువు కూడా ఏమంటారు? మీకు కోపం రాదా అని అడుగుతుంటారు కొంతమంది. నన్నెవరు కోపం తెప్పించలేరు నాకు. ఐ డోంట్ గివ్ ఎ ఛాన్స్ టు ఎనీబడీ టు మేక్ మీ యాంగ్రీ అంటారాయన. సో, అటువంటి సాధన చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏంటంటే అవి తిరగబడుతూ ఉంటాయన్నమాట శక్తులు నీకు. ఇతరుల ఎమోషన్స్‌ని మీరు కూడా ఫీల్ అవుతూ, ఆ ఫీలింగ్‌లో మీరెవరో మీరు మర్చిపోతారు. మీ ఇతరుల బాధలను, బరువులను మీవిగా భావించి వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది మరొక లెవెల్ ఆఫ్ ఆహ్, సాధన. కష్టంగా ఉండే బాల్యాన్ని మీరు కోరుకోవచ్చు. ఎందుకంటే మీ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చడానికి కావలసిన బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలుగుతారు. కొంతమంది చూడండి చిన్నప్పుడే ఆశ్చర్యపోతూ ఉంటాం. అంత చిన్న వయసులోనే వాళ్ళు చాలా నేర్చుకున్నారు. ఇంటర్నేషనల్‌గా వాళ్ళు ఉండడము, తల్లిదండ్రులకు దూరంగా ఉండడం చూస్తూ ఉంటాను నేను. కొంతమంది ఇప్పుడు ఎందుకు ఇండియా నుంచి కూడా పిల్లలొస్తూ ఉన్నారు మన పిల్లలు. ఇక్కడికొచ్చి చదువుకుంటూ ఉంటారు అమెరికాలో. ఎంత చిన్న వయసు వాళ్ళది. ఇక్కడికొచ్చి అంత ఈజీయా? ఆహ్, ఎంత వాళ్ళు ఎయిడ్ మీద వచ్చినా, లేతే వితౌట్ ఎయిడ్ తల్లిదండ్రులు బాగా డబ్బుతో పురిసెల్లుండి వాళ్ళకు వితౌట్ ఎయిడ్ అయినా సరే పంపించినా కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వయసు చిన్నది, అనుభవం లేదు. కష్టంగా ఉంటుంది. అందరితోటి షేర్ చేసుకోవడము. ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్‌గా ఉండడము. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ రైట్? ఇక్కడ. సో, అట్లాగే మరికొంతమంది ఇంటర్నేషనల్‌గా వచ్చి వర్క్ చేయడానికొస్తారు. కొంతమంది చదువుకోవడానికొస్తారిక్కడ. చదివినప్పుడు కూడా ఇక్కడ అమెరికాలో కష్టం. మమ్మల్ని కొంతమంది అడుగుతారన్నమాట అమ్మాయిల గురించి. అడిగితే మేము అదే చెప్తాం అన్నమాట. పెళ్లి చేసేసిన తర్వాత అప్పుడు పెళ్లి చేసి పంపించండి. ఎందుకంటే కారు డ్రాపింగ్‌లు, పికింగ్‌లు ఇయన్నీ కూడా హస్బెండ్ అనేవాడు చూసుకుంటాడు. ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్‌కో, ఏ హెచ్-1 వీసా ఉన్నవాడికి పెళ్లి చేయండి అని చెప్తూ ఉంటాం. ఎందుకంటే అమ్మాయిలు కదా! పాపం కష్టపడాల్సి ఉంటుంది. అద్దె తీసుకోవడము, వాళ్ళతోటి వీళ్ళతోటి కలిసి ఉండడము, తక్కువ డబ్బుల్లో జీవించడానికి చూడడము, షేరింగ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. క్లాసులు పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా క్లాసులకెళ్ళి, మళ్ళీ వచ్చి వండుకు తిని, ఏ మామూలు విషయమా అదంతా కూడా. సో, కాబట్టి అలాగే కొంతమందేంటంటే పనులు చేయడానికి వస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్‌గా కూడా. చిన్న వయసులో.
ఎందుకు? వాళ్ళకి డబ్బులు పంపించాలి. వాళ్ళకి. వాళ్ళు ఆ వయసులోనే వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఇట్స్ ఎ వెరీ టఫ్ సిట్యుయేషన్. ఇది చదువుకోవడానికి వచ్చి ఒక రకమైన కష్టము. అది పనులు చేయడానికని వచ్చే మరొక రకమైన కష్టము. అటువంటి బాల్యాన్ని వాళ్ళు ఎన్నుకుంటూ ఉంటారట. ఎందుకు? నిర్మాణాత్మకంలో అది ఒక సాధన ఆ ఆత్మకు. కావలసిన ఎందుకు? బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి. ఇతరులు మిమ్మల్ని గుర్తించనప్పటికీ, ఇతరుల గుర్తింపును ఆశించకుండా మిమ్మల్ని మీరు నమ్మడం ద్వారా మీరు ఎదిగే అవకాశం లభిస్తుంది. అంత చిన్న వయసులో ఎదుటివాడు రికగ్నైజ్ చేయాలి, చెందాలనేటువంటి ధ్యానం కూడా ఉండదు. ఒకటే డైరెక్షన్‌లో ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎప్పుడు మనము పూర్తిగా సీతాకోకచిలుకల్లా వ్యక్తులమైన తర్వాత, అప్పుడు సొసైటీ నుంచి మనం చాలా విషయాలు ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ చిన్న వయసులో ఉండేవాళ్ళు ఆ 20, 21 లేతే 19, 22, 23 వాళ్ళు అది అంత ఏం ఉండదు వాళ్ళకి. సో, ఎందుకు అట్లాంటివి చేస్తూ ఉంటారంటే, ఇతరులు గుర్తించినా గుర్తించకపోయినా దే డోంట్ కేర్. బికాజ్ దే హావ్ ఎ పర్పస్ ఇన్ దేర్ మైండ్. దే హావ్ ఎ గోల్ ఇన్ దేర్ మైండ్. ఓకే. సో, వాళ్ళెందుకు అలాగంటే, వారిని వారు నమ్ముకోవడం అనేది, వారి కష్టాన్ని వారిని నమ్ముకుంటూ ఎదగడము అనేది వారు అలవాటు చేసుకుంటున్నారక్కడ. ఎవరి మీద ఆధారపడకుండా, డిపెండెన్సీ అనేది లేకుండా, వారిని వారు నమ్ముకుంటూ చాలా ఇండిపెండెంట్‌గా ఉండడం అనేది. కొంతమందికి 16, 17 ఏళ్ళకే వాళ్ళు పనులు చేయడం మొదలుపెడతారు. పనులంటే ఉద్యోగాలు చేయడం మొదలుపెడతారు. ఎందుకంటే ఆ ఆత్మ ఆ లక్షణాన్ని కోరుకొని తెచ్చుకుందది. ఈ భూమి మీదకొచ్చినప్పుడు. ఎవరి మీద ఆధారపడకుండా తనని తాను నమ్ముకుంటూ, తనను తాను ఇండిపెండెంట్‌గా తన వ్యక్తిత్వాన్ని తానే నిర్మించుకోవడానికి ఆ పర్టిక్యులర్ ఆత్మలాగా ఎన్నుకొని వచ్చింది. అది. మళ్ళా మిగతా పిల్లలు అలా చేయరు. వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు. వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్కలా ఉంటుందనమాట. అలాగే. బయట నుండి గుర్తింపు లేకపోవడము వలన మీకు మీరు స్వతంత్రంగా ఇతరుల మీద ఆధారపడకుండా, అదే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇండిపెండెంట్ అని అది. సో, ఎప్పుడైతే బయట నుంచి మనకి విపరీతంగా రికగ్నిషన్ ఉంటూ ప్రతి వాళ్ళు కూడా మనకి చప్పట్లు కొడుతూ మరి ఏం చేసినా వాహవా, వాహవా అంటూ ఉంటే ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన ఎమోషనల్‌గా ఆ చప్పట్లకు, ఆ కరతాళ ధ్వనులకు, లేకపోతే ఆ మనుషులు లేకపోతే ఎలా బతకాలి? ఎలాగ నేను ఈ ప్రశంసలు లేకుండా, లేకపోతే ఎవరు రికగ్నిషన్ లేకుండా, ఎప్పుడు కూడా నేను ఎటు ఎటు నడిచినా కూడా నాకు 10 మంది గుర్తిస్తూ, నా వెనకాతల 10 మంది నడుస్తూ, ఆ ఆ టైప్ ఆఫ్ ఇది గనక ఉంటే ఆటోమేటిక్‌గా వాటి మీద ఆధారపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా జరగదు. బయట నుండి గుర్తింపు లేకపోవడం వలన వీరుగా స్వతంత్రంగా ఇతరుల మీద ఆధారపడకుండా వారి దిశలోనే వారు సాగే అవకాశం వారికి లభిస్తుంది. చూసారా? క్లియర్‌గా ఇచ్చేసాడు. దీనివల్ల ఇతరుల అనుభవాలకు ఎరుకలో ఉండేలా తయారవుతారు. దయగలవారుగా కూడా అభివృద్ధి చెందుతారు. అది. లేక పిల్లవాడుగా మీరున్నప్పుడు మీరు సొంతం ఒంటరిగా గుర్తింపు లేనివారుగా ఉండరు. అంతే కదా! చిన్నప్పుడు పిల్లగా ఉండేటా ప్రతి వాళ్ళు ఎత్తుకుంటారు మనల్ని. మీ తల్లిదండ్రులు వారు ఎంతగా గుర్తింపు పొందారో, అంత డిగ్రీలో గుర్తింపును మీకు కలిగిస్తారు. అది తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళైతే, వాళ్ళ బిడ్డలు కూడా అంత గొప్పగా పెరుగుతారు. నేచురల్ కదా! వాళ్ళది అది. చాలామంది ఉన్నత వ్యక్తులు టీచర్స్ లాగా స్వచ్ఛంద సేవ చేస్తుంటారట. ఈ కాంతి స్వరూపులు. ఎక్కువ టీచర్స్‌గా స్వచ్ఛంద సేవలో ఉంటారంట. మీ పిల్లల చుట్టూతా ఉంటూ, విత్తనం ఎదిగి మొక్క అయ్యేలా చేస్తుంటారట వాళ్ళు. వాళ్ళే హీలర్స్‌గా, టీచర్స్‌గా జీవితంలో గుర్తింపుకు కారణమైన ఒక టీచర్‌గా, లేక ప్రత్యేకమైన స్నేహితుడిగా ఇట్లా ఒక ఏ ప్ర ఒక ఒక ప్రత్యేకమైన గుర్తింపుని వారు పొందుతూ ఉంటారు సొసైటీ నుంచి. మీరు లోపల ఎంత బలంగా ఉన్నారో, లేక మీ లోపల ఎంత కష్టం ఉందో, మీరు దాన్ని మార్చడానికి ఒక దారిని వెతకాలి. మొదట మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. కాంతి స్వరూపులు చెప్తున్నారనమాట. మీలో చాలామంది ప్రకంపనము మరియు శక్తిలోనికి వచ్చినవారు. అదే. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మరొక పారాగ్రాఫ్‌లో ఉంది. మానవాళికి సంబంధించిన కొన్ని విషయాల్ని ఎంచుకుని, ఉదాహరణకు భయం లేక అనుమానము
అనే కొన్ని లక్షణాలను వ్యక్తిగతంగా అనుభవించి మీరు గమనించిన మార్పులను ఇతరులకు సాధనలుగా అందించాలి. అది ఈ కాంతి స్వరూపులు చేయాల్సినవి ఏంటంటే, ఈ భూ పరిధుల్లో ఉండే వాటిని అనుభవించాలి. అనుభవించి వాటి నుండి వీళ్ళు నేర్చుకున్న జ్ఞానాన్ని వెంటనే ఎదుటి వారికి ఇస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ పర్పస్ అదే. ఆ కాంతి వారి వారి యొక్క కాంతి ప్రసరణ పెంచుకుంటూ ఉండాలంటే ఎదుటి వారికి జ్ఞానాన్ని ఇస్తూ ఉండాలి. వీరు అనుభవించి అందులో నుంచి జ్ఞానము, విజ్డము తీసుకుని ఆ విజ్డమ్‌ని ఇవ్వాలి. అంతేగాని నాకింత కష్టం వచ్చింది, వాడు కూడా నా అంత కష్టము పడాలి అలాంటివి కావు. అలాంటివి భూపరిధుల్లో ఉండేవారు చేస్తుంటారు. మీలో ప్రతి భాగాన్ని ఉన్నత ప్రకంపనానికి తీసుకువచ్చినందువలన ఇతరులకు కూడా దారి చూపి ఉన్నత ప్రకంపనంలో వారు ఉండడాన్ని తేలిక చేసిన వారవుతారు. అది. సో, ఈ భూపరిధుల్లో ఉండేవారు ఇలా ఉంటారు కాబట్టి, సో, వారికి జ్ఞానాన్ని ఇస్తూ ఉండారు వీళ్ళు. అలా జ్ఞానాన్ని వీళ్ళు ఇవ్వాలంటే వీరు అది అనుభవించాలి. ఆ దుఃఖాన్నో, దేన్నో దాన్ని అనుభవించి దాని నుంచి విజ్డమ్ తీసుకొని వీరికి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. జ్ఞానాన్నివ్వాలి. అది. మీ చాయిస్ ఇతరులకు టెలిపతి ద్వారా. అంటే వాళ్ళు చెప్తే వింటారా అంటే, ఈ ఫిజికల్ సోర్స్ వినవు. కానీ వాళ్ళు జ్ఞానాన్ని ఇస్తూ ఉండాలి. అది వాయుమండలంలో ఉంటుంది వారు చేసేవి. అది ఎప్పుడెప్పుడు వారి ఆత్మలకు ఎప్పుడు టైం వస్తే అప్పుడు పైనుంచి గ్రహిస్తారు. ఆ ఆత్మ యొక్క మార్పుకు వారు ఆత్మ ఆటోమేటిక్‌గా మెల్లమెల్లగా మార్పు చెందుతూ ఉంటుంది. విశ్వం యొక్క పని అదే కదా! ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో అది విశ్వం ఇస్తూ ఉంటుంది. కాలంతో కలిసి, ఎనర్జీస్‌తో కలిసి. సో, వీడు ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందాడో, విజ్డమ్‌ను పొందాడో, వీడి పని వీడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి కాంతి స్వరూపుడు. తను ఇవ్వాల్సిన విజ్డమ్ ఇచ్చేస్తూ ఉండాలి. వాయుమండలంలో ఉంటుంది. సో, వీడెప్పుడు రెడీ అవుతాడో, ఈ భూపరిధిలో ఉన్నవాడు, వాడప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకుంటాడు. ఆత్మ తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో, ఆ విధంగా ఈ సైకిల్ అలా సాగుతూ ఉంటుంది. అలాగే ప్రతిసారి మిమ్మల్ని మీరు ఇష్టపడుతూ, దయను చూపిస్తూ, మానవాళికి మీ బుద్ధి ద్వారా సహాయం చేస్తూ ఉండాలది. సో, కొత్తదనానికి మీరు నిర్మాతలు. ఈ మార్పును అనుసరించడానికి మీ సొంత చైతన్యాన్ని విస్తృతపరచుకోవడం కోసము, మీ అంత మీరు హీల్ చేసేకోవడం కోసము, మీ జీవిత లక్ష్యాన్ని ప్రపంచానికి అందించడానికి, ఇతరులకు సహాయం చేయడానికే మీరిక్కడున్నారు. సో, అది మళ్ళీ అదే చెప్తున్నారు. కలత చెందించే కాలంలో విషయాలు మారుతూ ఉంటాయి. కరెక్టే కదా! ఎదుగుదలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒక పక్షి ఎగరడానికి ప్రయత్నం చేస్తుందని ఆలోచించండి. అక్కడ గాలి స్తంభించినప్పుడు పక్షి ఎగరటం కష్టమవుతుంది. పక్షిలాగే మీరు సరియైన కదలిక అనేది అవసరము. అది. అంతే కదా! ఒక్కోసారి మనకి అన్నీ స్తంభించిపోయినట్లు ఉంటుంటుంది మానసికంగా. దానికి కారణం ఏంటంటే, మన పక్షిలా ఎగరడానికి ఇక్కడికొచ్చామని వెంటనే గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మనము మళ్ళీ మన గమనం ముందు అంటే ఎమోషన్ విపరీతం అయిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఏ దుఃఖమో ఏదో బాగా విపరీతమైనప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మన గమనము స్తంభించిపోతుంది. సో, అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇలా స్తంభించిపోవడం రాలేదు. దీన్ని వి హావ్ టు మూవ్ ఆన్ అని చెప్పేసి. మార్పు, కలత చెందడం, ఎదగడం. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోవాలి. మార్పు చెందాలి వెంటనే. కలత చెందడం, ఎదగడం. మీలో చాలామంది మన క్షోభను అనుభవించే సమయంలోనే చురుకుగా ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా మొదలుపెట్టాలి. ఎదుగుదలకు క్షోభ పడాల్సిన అవసరం లేదు. ఉపయోగించిన పాత వాటిని వదిలేయాలి. అది ఎప్పటికో వదులుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాత ఆలోచనలని, పాత అలవాట్లని, లేకపోతే పాత నిర్ణయాలని ఎప్పుడైతే అది మనకి నో లాంగర్ సర్వ్, ఇక మనకి అది ఉపయోగపడటం లేదనేటప్పుడు వాటిని వదిలేయాలి. అలా ఎలా వదిలేస్తామంటే వదిలేయాలంతే. ఎందుకంటే ఏది మనకు శాశ్వతం కాదు. అలా వదిలేయకపోతే నువ్వు కొత్త వాటిని నువ్వు నేర్చుకోలేవు. నువ్వు నేర్చుకోలేకపోతే ఎదుటివాడికి నువ్వు నేర్పలేవు. సో, ఇట్లంతా కూడాను ఇంటర్‌లింక్డ్ అనమాట. ఈరోజు మనం ఇక్కడ ఆపుదాము. మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంది. ఇంకోటి యాహ్! దీనిపైన ఏదైనా ప్రశ్నలుంటే అడగవచ్చు. చూసారా ఎంత బావుందో చక్కగా టకటక సమాధానాలు దొరికిపోతుంటాయి. మనకి ఎన్నో కన్‌ఫ్యూజన్స్. ఎందుకు మనుషులు అంతా ఎప్పుడు బానే ఉంటారు. సడెన్‌గా ఎందుకు ఇలా మార్పులు చెందుతారంటే, ఆ ఎనర్జీస్ అంతే ఇంకా. అవి భూపరిధులకు లో ఉన్నవి. సో, ఎప్పుడు కూడా ఇలా ఘర్షణ జరుగుతూ ఉంటుందన్నమాట.
ఎనీ క్వశ్చన్స్? ఇంకే క్వశ్చన్స్ లేకపోతే మనం ఇక్కడికి ఆపుదాము. రికార్డింగ్ పెడతాను నేను. రేపు మెడిటేషను లేదు. నేను ఎల్లుండి ట్రావెల్ చేస్తున్నాను. ఆదివారం కూడా అంతే. సోమవారం నైట్ వస్తాను నేను. సోమవారం కూడా మెడిటేషను కష్టము. మీకు మీరే చేసుకోవాలి. మరి మంగళవారము అంటే ఇండియా వాళ్ళకు బుధవారం పొద్దున్న కలుద్దాం మనం. ఓకే, నేను అప్డేట్ చేస్తాను గ్రూప్లోని. సో అది